లోక్సభ మరియు రాజ్యసభలో రాజకీయ ధృవీకరణ అనివార్యమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నవి. అట్లాగే వాతావరణం రాజకీయంగా కూడా ఢిల్లీ స్థాయిలో అలాగే కనబడుతున్నది. ఎందుకనంటే పార్లమెంట్లో ఉన్నటువంటి ఎన్డీఏకు ఉన్నటువంటి బలము మరియు ఇండియా అలయన్స్కు ఉన్నటువంటి బలాల లెక్క చూసుకుంటే టోటల్గా రాజ్యసభ మరియు లోక్సభలో ఎన్డీఏకు ఉన్నటువంటి బలం 425, అట్లాగే ఇండియా అలయన్స్కు ఉన్నటువంటి బలము మొత్తంగా కలిపితే 341. ఇందులో మెజారిటీ లెక్కకే కనుక చూసుకుంటే బీజేపీకి ఉన్నటువంటి ఇండియా అలయన్స్ కంటే చాలా ఎక్కువ 84 సీట్లు పైనవి. కానీ ఇక్కడ ధృవీకరణ కనుక జరిగినట్లయితే ఇక్కడ ఖచ్చితమైనటువంటి మార్పు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే క్రాస్ ఓటింగ్ బీజేపీ పార్టీలో ఒకవైపున ఉంటే గుజరాత్ లాబీకి వ్యతిరేకంగా ఈ యొక్క ఎన్డీఏ అలయన్స్ లోపట కూడా అనివార్యంగా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశాలు మెండుగా కనబడుతున్నవి. ఇందులో బీజేపీలోనే యోగి ఫ్యాక్టర్, మోహన్ భాగవత్ ఫ్యాక్టర్ మరియు గుజరాత్ లాబీకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీలోనే పెరిగిపోయినటువంటి అవిశ్వాసము మరియు వీరి పట్ల పెరిగిపోయినటువంటి వ్యతిరేకత కూడా ఒక కారణమే. అయితే నితీష్ కుమార్ మరియు బీహార్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెనకాల నడిపిస్తున్నటువంటి శక్తులైనటువంటి అమిత్ షా మరియు మోడీ సర్కార్లకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ లేవనెత్తినటువంటి ఒక గాలిద్వారం లాగే ఈ యొక్క ఓట్ థెఫ్ట్, ఓట్ చోరీ అనబడే నినాదాన్ని దృష్టిలో పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా ఎన్డీఏకు వ్యతిరేకమైనటువంటి పవనాలు వీచడము స్టార్ట్ అయినట్టుగా ఇక్కడ కనబడుతుంది. కానీ ఇది ఎంతవరకు ప్రూఫ్ అవుతుందో 9వ తేదీన జరుగుతున్నటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలో ఇది తేలగలుగుతుంది. అట్లాగే తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి ముఖ్యమంత్రులు ఈ 9వ తేదీకి కానీ తర్వాత వచ్చేటువంటి సమావేశాలలో మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానము పెట్టి ఏదో ఒక రకంగా ఒక కొత్త ఫేస్ను తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు ముమ్మరంగా తెర వెనుక జరుగుతున్నట్టుగా కూడా దేశ రాజధాని నుండి సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ అంచనా వేస్తున్నట్టు వాళ్ళ యూట్యూబ్స్లో కూడా మనం చూడవచ్చును. మెయిన్ స్ట్రీమ్ మీడియాకైతే ఇలాంటి వార్తలు అయితే ఇప్పటి వరకు రాలేదు. కానీ సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ నాయకులతో టచ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది చేస్తున్నప్పటికీ 9వ తేదీ నిద్ర లేని రాత్రులు గడపవలసినటువంటి 3 రోజులు బీజేపీకి తప్పని పరిస్థితి. ఇండియా కూటమికైతే వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ఎన్డీఏ కూటమికి ఏమి జరుగుతుందో తెలియని పరిస్థితి వచ్చింది.